C62 EOS N1 mission. The PSLV vehicle is a 4-stage vehicle with 2 solid stages and 2 liquid stages. The performance of the vehicle up to the end of, close to the end of third stage was as expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle roll rates, and subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data and we shall come back at the earliest. Thank you. PSLV C62 ప్రయోగంలో ఉత్కంఠ నెలకొంది. 4వ దశ ప్రారంభంలోనే శాటిలైట్ తో లింక్ తెగిపోయింది. 18 నిమిషాలకే పూర్తి కావాల్సిన ప్రయోగం 3వ దశ చివర్లో చిన్న సాంకేతిక సమస్య వచ్చిందని ఇస్రో సైంటిస్టులు తెలియజేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. PSLV 662 ప్రయోగంలో ఉత్కంఠ నెలకొంది. 4వ దశలో ప్రారంభంలోనే శాటిలైట్ తో లింక్ తెగిపోయింది. అయితే 18 నిమిషాలకే పూర్తి కావాల్సిన ప్రయోగం 3వ దశ చివర్లో లింక్ తెగిపోయినట్లుగా తెలుస్తోంది. చిన్న సాంకేతిక సమస్య వచ్చిందని ఇస్రో ప్రకటించింది. PSLV C62 ప్రయోగంలో ఉత్కంఠ నెలకొంది. 4వ దశ ప్రారంభంలోనే శాటిలైట్ తో లింక్ తెగిపోయినట్లుగా తెలుస్తోంది. 18 నిమిషాలకే ఈ ప్రయోగం పూర్తి కావాల్సి ఉంది. అయితే 3వ దశ చివర్లో చిన్న సాంకేతిక సమస్య వచ్చిందని ఇస్రో ప్రకటించింది. The PSLV C62 EOS N1 mission. The PSLV vehicle is a 4-stage vehicle with 2 solid stages and 2 liquid stages. The performance of the vehicle up to the end of, close to the end of third stage was as expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle roll rates, and subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data and we shall come back at the earliest. We had attempted the PSLV C62 EOS N1 mission. The PSLV vehicle is a 4-stage vehicle with 2 solid stages and 2 liquid stages. The performance of the vehicle up to the end of, close to the end of third stage was as expected. Close to the end of the third stage, we are seeing little more disturbance in the vehicle roll rates, and subsequently there is a deviation observed in the flight path. We are analyzing.
రైట్, నిర్ణీత సమయంలో ప్రయోగం పూర్తి కాలేదు. మూడో దశ చివరిలో చిన్న సాంకేతిక సమస్య వచ్చినట్లుగా తెలుస్తోంది. డేటాను విశ్లేషిస్తున్నామని ఇస్రో చైర్మన్ ప్రకటించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, దాదాపు 10:17 ఏదైతే ఈ రాకెట్ అన్వేష్ ఉపగ్రహాన్ని గగనతలంలోకి పంపేందుకు రాకెట్ PSLV-C62 నిప్పులు చిమ్ముతూ గగనతలంలోకి వెళ్ళింది. అయితే దాదాపు 3 దశలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న అనంతరం 4వ దశలో మాత్రం టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. దీంతో శాస్త్రవేత్తలకు సంబంధించి కనెక్షన్స్ అంటూ కట్ అయిపోయాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో కూడా రాకెట్ విఫలమైన ప్రతి సందర్భంలో కూడా శాస్త్రవేత్తలు ఇదే ప్రకటిస్తున్నారు. ఏదైతే డేటాను అనలైజ్ చేస్తున్నాము, రాకెట్ తమ దిశను మార్చుకుందని కూడా చెప్తూ వస్తున్నారు. సో వీళ్ళు చెప్పిన మాట ప్రకారం, వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ఈ రాకెట్ విఫలమైందని చెప్పుకోవచ్చు. అంటే కొత్త సంవత్సరంలో ప్రయోగిస్తున్న ఈ రాకెట్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. మామూలుగా గతంలో కూడా ఎన్నో విజయాలని PSLV అందించింది. అదే కోవలో ఇది కూడా సక్సెస్ అవుతుందని అందరూ భావించినప్పటికీ కూడా 4వ దశలో టెక్నికల్ ఇష్యూస్ రావడంతో, సాంకేతిక కారణాలతో ఈ రాకెట్ కి సంబంధించిన మొత్తం ఏదైతే కనెక్షన్స్ ఉంటాయి ఇవన్నీ కట్ అయిపోయాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓకే వెంకట్. PSLV-C62 ప్రయోగంలో ఉత్కంఠ నెలకొంది. 4వ దశ ప్రారంభంలోనే శాటిలైట్తో లింక్ తెగిపోయింది. 18 నిమిషాలకే ఈ ప్రయోగం పూర్తి కావాల్సి ఉంది. అయితే 3వ దశ చివరిలో చిన్న సాంకేతిక సమస్య వచ్చిందన్నారు ఇస్రో చైర్మన్. అలాగే డేటాని విశ్లేషిస్తున్నామని చెప్పారు.